ఇప్పుడు ఓటు వేస్తే తల్లిలాంటి కాంగ్రెస్ పార్టీ మీకు సంవత్సరం తిరిగే ముందుకి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తుంది, జాబ్ క్యాలెండర్ ఇస్తుంది అని చెప్పారు. ఇది ఉస్మానియా యూనివర్సిటీకి పోయి ఓయూ కాడికి పోయి నిరుద్యోగులందరూ పిలిచి, ఇక మరి మీ రాహుల్ గాంధీ ఉన్నాడుగా, మీ రాహుల్ గాంధీ మీ ప్రియాంక గాంధీ అందరు కుప్పబెట్టి, మేము ఆనాడు ఈ మాట అనలేదా 5 ఏళ్లలో 2 లక్షల ఉద్యోగాలు అన్నోని మీరు ఒక ఆధారం బయట పెడితే మీకు ముక్కు నెల రాసి నిరుద్యోగులందరూ మీకు గులాములు అయిపోతారు, సలాం వచ్చి గులాములు అవుతారు. సిగ్గు లజ్జాలని సన్నాసులుగా చూస్తాను. 90% హామీలు నెరవేర్చినాం, మహిళలకు 20,000 ఇస్తున్నాం, రైతులకు 2 లక్షలు ఇచ్చేసాం రుణమాఫీ, ముసలోళ్ళకు 2,000 పోయి 4,000 వికిస్తున్నాం, రైతు బంధు 10,000 పోయి 15,000 వికిస్తున్నాం, పెళ్లి చేసుకుంటే లక్ష కాదు లక్షకు తులం కలిపేసి 2,50,000 తులం ఉంది ఇస్తా అన్నాం. 90% పీకరగానే సిగ్గు లజ్జ లేకుండా మున్సిపాలిటీ ఎన్నికల ఓట్ల కోసం లత్కోరు మాటలు మాట్లాడేది కాంగ్రెస్ వాళ్ళ కాదా? దీనిపైన రేవంత్ రెడ్డి నోరు తెరవాలి, సమాధానం చెప్పాలి, ఆధారం బయట పెట్టాలి.